హలో అండి. సో మేమైతే ఫైనల్లీ తిరుమలకి వచ్చేసాము. మేము నిన్నైతే క్యూలోకి 5:45కి అలా వెళ్ళాము. లోపల కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అక్కడికి ఒక 2 hours అయితే అక్కడే ఉన్నాము. అంటే 6:15కి అట్లా వెళ్ళాము కంపార్ట్మెంట్లోకి, 8కి అయితే వదిలేశారు. అండ్ దర్శనం అంతా అయిపోయి బయటకు వచ్చేసరికి 9:45 అయిపోయింది. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో, ఎక్కడ చూసినా కూడా మంచిగా ప్లెజెంట్గా ఆ గోవింద నామాలు, ఆ సౌండ్స్ అన్నీ వస్తున్నాయి. అండ్ ఈ రోజు అయితే మేము మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడైతే మేము ఒకసారి బయటకి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి టెంకాయ కొట్టి దండం పెట్టేసుకొని, అండ్ ఏమన్నా ఊరికి అట్లా ఒక షాపింగ్ అలా కొంచెం చూసుకొని, ఇక్కడ ఏమన్నా ప్లేసెస్ చూడాలి అంటే 120 రూపీస్కి అట్లా ఒక ప్యాక్ లా ఉంటుందండి. ఆకాశగంగా, పాప వినాశనం, కపిల తీర్థం ఇట్లాయో కొన్ని ఉంటాయన్నమాట. సో వాటన్నిటి కూడా 120 రూపీస్. మీరు ఒక్కసారి టికెట్ తీసేసుకొని ఏ బస్ అయినా ఎక్కచ్చు. ఆ 6 ప్లేసెస్ కూడా మీరు కవర్ చేయొచ్చు. అండ్ ఇంక ఈ వీడియో కంటిన్యూ అవుతుంది, చేసేయండి. మాకు దర్శనం వచ్చేసి జూన్ 28 శుక్రవారం నైట్ అయితే జరిగిందండి స్వామివారిది. ఇది వచ్చేసి 29వ తేదీ మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ లేచి మేమంతా ఫ్రెష్ అప్ అయిపోయేసి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ టెంకాయ కొడతారు కదా, అక్కడికి వెళ్ళేసి టెంకాయ కొడదామని చెప్పి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ వీడియోలో మాతో పాటు ఏంటంటే ఆ రోజు మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట తిరుమలకి. మేమేమంటే విడివిడిగానే స్టార్ట్ అయ్యాం. మేము వచ్చి బెంగళూరు నుంచి, అండ్ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి హైదరాబాద్ నుంచి, అండ్ మా అన్న వచ్చేసి మా నేటివ్ నుంచి. సో ఇలా అందరం ఇండివిజువల్గా వచ్చాము. బట్ తిరుమలలో అయితే అందరం కలిసే ఉన్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, తను మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ అనమాట, వాళ్ళ పాప. సో మేమంతా కలిసి ప్లేసెస్ అన్ని కవర్ చేసాము. ఈ వీడియోలో మేమైతే ఒక 6 ప్లేసెస్కి అయితే వెళ్ళామండి. ఒక్కొక్కరికి వచ్చేసి 120 రూపీస్ ఉంటుంది ఆ టికెట్. ఆ ప్లేసెస్, ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్తాను. సో చూసేయండి వీడియోలో. లేదు అంటే నేను కింద నేను ఒక కామెంట్లో మెన్షన్ చేస్తానండి. ఏ ప్లేస్ టైమింగ్ నేను మెన్షన్ చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ టైమింగ్ చూసుకొనన్నా ఆ వీడియోని చూసేయచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య అండ్ పవన్ అన్న వాళ్ళిద్దరు కలిసి టెంకాయలు అవి తేడానికి అయితే వెళ్ళారు. మహేంద్ర అయితే మీ అందరి కోసం ఇట్లా వీడియో క్యాప్చర్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి అసలు ఎంత బాగుందో అండి. మార్నింగ్ కదా, చాలా ప్లెజెంట్గా, నాకు చాలా నచ్చింది అసలు. అండ్ మెయిన్ గర్భగుడి ఉంటుంది కదా కింద, దాని ముందు కూడా చాలా బాగుండిందండి. అండ్ చాలా మంది అయితే ఉన్నారు భక్తులు అయితే ఇక్కడ. ఇంకా టెంకాయ తీసుకొని వచ్చేసారనమాట మా అన్నయ్య అండ్ పవన్ అన్న. అండ్ మేము స్టే చేసాం కదండి, రూమ్స్ అవన్నీ కూడా మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము ముందుగానే. సో ఇక్కడ మేము ఈ టెంకాయ ఇవన్నీ కొట్టేసిన తర్వాత కిందకి అక్కడికి వెళ్ళామండి కాసేపు. అసలు ఎంత ప్లెజెంట్గా ఉన్నిందో. ఆ ప్లేస్ మహిమే అలా ఉంటుంది అనుకుంటా, చాలా బాగుండింది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి పుష్ప ఆ సినిమాలో డైలాగ్ ఉంది కదా, అందరు ఇక్కడి నుంచే అనమాట ఆ రీల్స్ చేసేది. ఆ ప్లేస్ నుంచి అయితే మనకి వెనక బ్యాక్గ్రౌండ్లో ఆ గుడి అంతా బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది కింద నుంచి మనకి వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇందాక మనం టెంకాయలు కొట్టింది అక్కడ పైనేనండి. చాలా మందికి తెలిసే ఉంటుంది ఇదంతా. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళకైతే, అసలు ఎప్పుడు విజిట్ చేయని వాళ్ళకి, లేదంటే ఎప్పుడో ఒకసారి విజిట్ చేసిన వాళ్ళకైతే కొంచెం బాగుంటుందని మొత్తం అయితే క్యాప్చర్ చేశాను. అండ్ ఏంటంటే ఇక్కడ కెమెరామ్యాన్స్ వాళ్ళు ఉంటారండి కొంతమంది, ఫొటోస్ తీసి మనకు అప్పటికప్పుడే ఇచ్చేస్తారు ఫోటో. దానికోసం అయితే నేను వెతుకుతూ ఉన్నానన్నమాట. కానీ అస్సలు ఎవ్వరూ లేరు. మాకు ముందు రోజైతే చాలా మంది కనిపించారు. కానీ ఏంటంటే దర్శనంకి వెళ్ళాలి కదా, టైం అయిపోతుందని చెప్పి మేము ఫొటోస్ తీసుకోకుండా వెళ్ళిపోయాము. ఇక్కడేమో ఈరోజు చూస్తే అసలు ఎవ్వరూ లేరు. ఇంకా ఫైనల్గా మేము ఫోన్లోనే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అంటే హార్డ్ కాపీ అలా ఫోటో తీసుకుంటే మనకి గుర్తుగా ఉంటుంది కదా, అందుకని చాలాసేపు చూసాననమాట. ఎవరన్నా ఉంటే ఆ కెమెరామ్యాన్స్ వాళ్ళతో ఫొటోస్ తీసుకుందాని, ఎవ్వరు లేరు. అండ్ ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట. చాలా ఉన్నాయండి ఇక్కడ బ్రేక్ఫాస్ట్. మహేంద్ర ఎలా ఉంది టిఫిన్? ఇంకా తినలేదా? తను ఎలా ఉంది? అంతంత మాత్రమేనా లోపల? పవన్ అన్న టిఫిన్ ఎలా ఉంది? బాగుందా? వీడియో కోసం చెప్తున్నావా నిజంగా చెప్తున్నా?
ఎలా ఉంది మహేంద్ర టిఫిన్? ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. సో చూస్తున్నారు కదా, ఈ 6 ప్లేసెస్కి టికెట్ వచ్చేసి 120 రూపీస్ అండి పర్ పర్సన్. అయితే మనము ఏ బస్ అయినా ఎక్కచ్చండి ఒకసారి టికెట్ తీసుకున్న తర్వాత. అయితే ఆ టికెట్ మనం జాగ్రత్తగా చూపించాలి వాళ్ళకి ప్రతిసారి బస్ ఎక్కినప్పుడల్లా. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ శ్రీవారి పాదాలు. ఇక్కడ చూస్తున్నారు గదా! శ్రీవారి పాదాల దగ్గర నాకైతే ఊటీనే గుర్తొచ్చిందండి. ఊటీలో పైన్ ఫారెస్ట్ అని ఉంటుంది. అక్కడ గూడా ఇలానే చాలా పెద్దవిగా ఉంటాయన్నమాట చెట్లు. నాకు సేమ్ అదే ప్లేస్ గుర్తొచ్చింది. ఈవెన్ మహేంద్ర నేను అదే అనుకున్నాము. సో, మమ్మల్నయితే ఫస్ట్ బస్‌లో ఈ శ్రీవారి పాదాలు ఇక్కడికైతే తీసుకువెళ్లారు. అండ్ ఇంకా మహేంద్ర ఇలా వీడియో క్యాప్చర్ చేస్తున్నసరికి పిల్లలు చూడండి వీళ్ళు ఇలాగా హాయ్ అని జెప్పేసి సరదాగా అలా చేస్తూ ఉన్నారనమాట. అండ్ మమ్మల్ని మేము బస్‌లో ఫస్ట్ ఇక్కడ శ్రీవారి పాదాలకైతే వచ్చాం కదండీ! ఆ తర్వాత ఏంటంటే, మనం ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత దర్శనం ఇదంతా అయిపోయిన తర్వాత బసెస్ ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. మనం వచ్చిన బస్సే ఎక్కాలని లేదు. ఏదో ఒక బస్ ఎక్కేయొచ్చనమాట. సో, మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ప్లేస్‌కి తీసుకువెళ్తారు. అక్కడ మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత వేరే బస్ ఎక్కచ్చు. సో, ఎనీ బస్ అనమాట. బసెస్ అయితే మనం ఎక్కచ్చు. అండ్ ఇక్కడ చెప్పులు ఇక్కడ పెట్టేసుకొని మనకు పక్కన అక్కడ సైడ్ చూస్తున్నారు కదండీ! స్టెప్స్ మీద అందరు జనాభా ఉన్నారు కదా! అక్కడే అనమాట శ్రీవారి పాదాలు. అండ్ ఈ శ్రీవారి పాదాలు మనం పైకెక్కిన తర్వాత అక్కడి నుంచి మనకి తిరుమల గూడా కనిపిస్తుందండి. ఈ శ్రీవారి పాదాలు అనేది చాలా బాగా ఎత్తులో ఉంటుందనమాట. ఇక్కడి నుంచి మనకి తిరుమల గూడా బాగా క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. అంత ఎత్తులో ఉంటుంది ఇదైతే. అండ్ ఇక్కడ నేను చెప్పులు లేకుండా ఎందుకొస్తున్నానంటే, యాక్చువల్లీ మహేంద్ర చెప్పులు పోయాయన్నమాట. మేము వెళ్ళిన రోజు బ్రేక్‌ఫాస్ట్‌కి కింద అన్నదాన సత్రం ఉంటుంది కదా! అక్కడికి వెళ్ళే టైంలో రూమ్‌లో పెట్టేసి వెళ్ళుండాల్సింది. బట్ మాకు తెలియక చెప్పులేసుకొని కిందకొచ్చేసాము. కిందకొచ్చేసిన తర్వాత ఇంక అక్కడ ఫ్రీగా పెట్టొచ్చనేసరికి అక్కడ పెట్టేసి మేము వెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ చేసుకొనొచ్చాము. వచ్చేసరికి మహేంద్ర చెప్పులయితే మాయమైపోయాయన్నమాట. ఇంకా నా చెప్పులు గూడా ఇంకా రూమ్‌లోనే పెట్టేసి ఇంకా మేమిద్దరమైతే ఇలా వచ్చేసాం. అందుకే చెప్పులయితే లేవు. అండ్ ఇక్కడేంటంటే మా అన్నయ్య అండ్ పవన్ అన్న వీళ్ళందరూ లాస్ట్ టైమ్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో వచ్చినప్పుడు జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ మాతో షేర్ చేస్తూ ఉన్నారనమాట. మీరైతే మీకు రూమ్ ఫెసిలిటీ ఎలా ఉందంటే మీరు చెప్పులు అవన్నీ రూమ్‌లో పెట్టేసుకోవడమే బెటర్ అండి. ఎందుకంటే చాలా మంది మేము చూసాము. వేరే వాళ్ళవి కూడా ఇట్లానే పోయాయండి అక్కడ. సో, అండ్ అలాగే ఏంటంటే మనకక్కడ చెప్పులు కూడా ఎక్కడా దొరకవు. చెప్పుల షాపే ఉండదు తిరుమలలో. మేము అడిగామనమాట ఒకాయన్ని, "ఇక్కడ చెప్పుల షాప్ ఎక్కడుంటుంది?" అంటే, "ఉండదమ్మా దేవుడి సన్నిధానం కదా ఇది. సో, అస్సలు ఉండవిక్కడ" అని చెప్పారు. సో, బెటర్ మనం అన్ని థింగ్స్ అన్నీ రూమ్‌లో నీట్‌గా పెట్టుకోవడమే చాలా బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్ అండి. ఇదొచ్చేసి శిలాతోరణం అనమాట. అండ్ ఇక్కడే మనకి ఇంకొక ప్లేస్ కూడా కవర్ అవుతుంది. అదేంటంటే చక్రతీర్థము. ఈ శిలాతోరణం అని ఎందుకంటారంటే ఇది ఆహ్, కొన్ని 150,00,00,000 సంవత్సరాల క్రితం ఉన్న శిలలుంటాయి గదండీ! అవి ఇక్కడొక తోరణంలా ఉంటాయన్నమాట. మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఉంటుంది. సో, అందుకని ఇది బాగా ఫేమస్ అయిందనమాట. అండ్ ప్రతి ఒక్క ప్లేస్ దగ్గర దాని యొక్క చరిత్రనైతే మెన్షన్ చేసి ఉంటారండి. అది గూడా నేను మీకోసం అయితే క్యాప్చర్ చేశాను. ఒకసారి అది కూడా చూసేసేయండి. అండ్ వెళ్ళిన ప్రతి చోట అయితే చాలా మెట్లుంటాయి. అండ్ చాలా దూరం నడవాల్సి ఉంటుందండి. సో, ఇక్కడ చక్రతీర్థం మనం వెళ్ళేటప్పుడు కూడా మెట్లయితే చాలా ఉంటాయి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! దాని హిస్టరీ అయితే ఉంటుంది. ఒకసారి చూడండి. 150,00,00,000 ప్రాచీనమైనదంట అండి ఇది. సో, ఇక్కడ శిలాతోరణం నుంచి బాగా ఎక్కువ నడవాలి. అండ్ చక్రతీర్థంకి వెళ్ళేటప్పుడు చాలా మెట్లు మనం ఒకసారి ఎక్కాలి. అలాగే ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ దిగాలి. ఇట్లా ఉంటాయన్నమాట. అండ్ పాప వినాశనం దగ్గర మెట్లుంటాయి. అండ్ ఆకాశగంగ దగ్గర మెట్లు దిగాలి. ఇలా చాలా ప్లేసెస్‌లో అయితే చాలా మెట్లయితే ఉంటాయి. కొంచెం పెద్దవాళ్ళున్నా కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలన్నమాట. వాళ్ళకి ఊరికే కాళ్ళు నొప్పులు అలా వచ్చేస్తాయి గదా! అండ్ ఇదొచ్చేసి చేతిలో నా ఫోటో చూసారు కదా! అది ఇందాక శ్రీవారి పాదాలు. అక్కడ ఫోటోస్ తీస్తుంటే అలా తీసుకున్నామనమాట. జస్ట్ గుర్తుగా ఉంటుందని చెప్పేసి. ఎలాగో తిరుమలలో అక్కడ గర్భగుడి దగ్గర మిస్ అయ్యాం కదా! సో, ఇదైనా గుర్తుగా ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నాము. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదే శిలాతోరణం అంటే. చూస్తున్నారు కదా! 2 కొండలు జస్ట్ మొత్తం ఏమి లేదు. జస్ట్ ఆ చిన్న పార్ట్ మాత్రమే మనకి అటాచ్ అయింది. ఒక తోరణంలా ఉంది గదా! అందుకని దీనికి శిలాతోరణం అని
అండ్ ఇంక మేమైతే ప్రతి దగ్గర ఇట్లాగా డిస్కషన్ అనమాట. కొన్ని వీడియోస్ అయితే మహేంద్ర ఎప్పుడు తీసాడో కూడా మాకు తెలీదు. మా పాటికి మేము మాటల్లో మునిగిపోయింటే ఇట్లా వీడియో క్యాప్చర్ చేశాడు. అండ్ ఇంకొంచెం ముందుకొచ్చిన తర్వాత శిలాతోరణం దగ్గర నుంచి ఇక్కడైతే కొన్ని మనకి ఇలా కనిపిస్తాయండి. నెమళ్ళు, కోళ్ళు, పావురాలు ఇట్లా కొన్నైతే ఉన్నాయన్నమాట. వచ్చిన వాళ్ళలో పిల్లలున్న ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా వీటిల్ని. సో, అందరూ ఇక్కడే ఉన్నారంట. చాలా మంది ఉన్నారిక్కడ. అండ్ ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ మనకి చక్రతీర్థంకి వెళ్ళే దారైతే ఉంటుందండి. సో, ఇక్కడ గూడా మనకైతే కొన్ని షాప్స్ ఉంటాయి. ప్రతి ప్లేస్‌లో అయితే షాప్సేనండి మనకి. ఫుల్ టైమ్ పాస్ అనమాట ఆడవాళ్ళకైతే. ఇక్కడేంటంటే స్వామివారు సుదర్శన చక్రంతో ఒక రాక్షసుడినైతే అంతమొందించారంట ప్రజల్ని కాపాడడానికి. సో, ఆ హిస్టరీ అయితే ఇక్కడ రాసున్నారు. ఒకసారి చూసేయండి. అండ్ కింద మనకి ఒక చిన్న శివుడి గుడైతే ఉంటుందండి. అక్కడ ఎవరైనా పూజ చేసుకోవాలంటే ఇక్కడ ఇవన్నీ అమ్ముతారనమాట. దీపం వెలిగించాలనుకున్నట్లాగా తీసుకొని వెళ్ళొచ్చు. లేదు జస్ట్ దర్శనం చేసుకోవాలనుకుంటే నార్మల్‌గా వెళ్ళేసి కూడా రావచ్చు. సో, ఇంకా పిల్లలకి టాయ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడంతా షాపింగే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికి ఎవరైతే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే కంటిన్యూస్‌గా మన వీడియోస్‌కి ఫాలో అవుతూ ఉంటారో అందరికీ కూడా చాలా థాంక్స్ అండి. మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 40,000 దాకా వచ్చాము. ఇది చాలా పెద్ద విషయం నాకైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు 40,000 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పేసి ఏదో జస్ట్ క్యాజువల్‌గా స్టార్ట్ చేశాను. బట్ ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు ప్రతి వీడియోకి కూడా ఒక చిన్న లైక్ ఆర్ కమెంట్ చేస్తుంటే నాకది చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. అండ్ మీలో చాలామంది అడుగుతుంటారు కామెంట్స్‌లో లైక్ ఎలా ఎడిట్ చేస్తున్నారు? ఈ సాంగ్స్ ఎట్లా పెట్టుకోవాలి? ఎలా క్యాప్చర్ చేస్తారు ఈ వీడియోస్? ఇవన్నీ అడుగుతుంటారు. లైక్ ఏ యాప్ యూజ్ చేస్తారు ఎడిటింగ్‌కి అనేసి. మీకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను చెప్తానండి. అండ్ నేనేంటంటే ఈ వీడియో ఎడిటింగ్ అంతా నేను ఇన్‌షాట్ అనే యాప్‌ని యూజ్ చేస్తాను. ఇది ఫ్రీగానే ఉంటుందండి. మనమేం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ యాపే ఇది. అండ్ ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉన్నాయంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఇన్‌షాట్‌లో గూడా వీడియోని ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అనేది నేను తొందరలోనే ఒక షార్ట్ వీడియో అయితే మీకు అప్‌లోడ్ చేస్తాను. అండ్ అలాగే మీకు ఎటువంటి వీడియోస్ మీరు లైక్ చేస్తున్నారు? ఎటువంటి వీడియోస్ మన ఛానల్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో నాకు కామెంట్స్‌లో అయితే చెప్పండి. లైక్ కొంతమందికి అన్బాక్సింగ్ వీడియోస్ నచ్చుతాయి. కొంతమందికి ఇట్లాగా వ్లాగ్స్ నచ్చుతాయి. కొంతమందికి షార్ట్ వీడియోస్ నచ్చుతాయి. సో, షార్ట్స్ మీకు ఎక్కువగా పోస్ట్ చేయమంటారా? ఆర్ ఎల్స్ వ్లాగ్స్ డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేయమంటారా? నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఫ్యూ సబ్స్క్రైబర్స్ ఉంటారండి. వాళ్ళు స్పెషల్ అనమాట. బికాజ్ ఎవ్రీ వీడియోకి నాకు కామెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకైతే స్పెషల్ థాంక్స్. నాకైతే కొన్ని నేమ్స్ అయితే గుర్తున్నాయి. లైక్ మహేష్ గౌడ్, మహేశ్వరి, సంధ్య, మౌనిక అండ్ ఇట్లా కొంతమందైతే ఉన్నారండి. వీళ్ళందరికి కూడా చాలా స్పెషల్ థాంక్స్. అండ్ మీ ఫేవరెట్ టెంపుల్స్ ఏవో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. లైక్ తిరుమల, షిరిడి ఇలా ఉంటాయి కదా! మీకు ఫేవరెట్ ఏదో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండీ కొండలు. సో, ఇక్కడ అందరూ చాలామంది ఇలా ఫోటోస్ దిగుతున్నారనమాట. జస్ట్ ఇలా కొండని ఇలాగా పట్టుకున్నట్లుగా అట్లాగా. ఇంకొంచెం కిందకి వెళ్ళామంటే అక్కడ మనకొక చిన్నది శివుడి గుడైతే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! అక్కడనమాట. అండ్ అక్కడైతే ఆ గుడిని నేనంతా అయితే వీడియో తీయలేదు. ఎందుకంటే దేవుడిని అట్లా వీడియోస్ అవన్నీ తీయకూడదని చాలా ప్లేసెస్‌లో మనకి బోర్డ్స్ అయితే పెట్టుంటారు. అలో చేయరనమాట. అందుకని చాలా ప్లేసెస్‌లో టెంపుల్ మాత్రం నేను తీయలేదనమాట ఆ వీడియోస్‌లో. అండ్ ఇదయిపోయిన తర్వాత మేమందరం కలిసి మళ్ళీ బ్యాక్ టు రూమ్‌కైతే వచ్చేసామండి. రిమైనింగ్ ప్లేసెస్‌కి వెళ్ళలేదు. ఒక చిన్న బ్రేక్ ఇచ్చాము. ఎందుకంటే మా అన్న అండ్ అలాగే పవన్ అన్న వాళ్ళు తిరుపతికి వెళ్ళాలనమాట తిరుమల నుంచి. ఎందుకంటే వాళ్ళకి తిరుపతి నుంచి 3:00కి ట్రైన్ అయితే ఉంది అగైన్. సో, మేమంతా రూమ్‌కెళ్ళిపోయేసి మధ్యాహ్నం లంచ్ చేసుకొని అండ్ ఆ తర్వాత వాళ్ళు తిరుమల నుంచి తిరుపతికైతే వెళ్ళిపోయారు. ఇంకా నేను, మహేంద్ర కూడా కాసేపయ్యాక రెస్ట్ తీసుకొని రూమ్‌లో మళ్ళీ మేము ఈవినింగ్ అలా వచ్చామండి. ఒక 4:00 అట్లా వచ్చాము. సో, ఇక్కడ పాప వినాశనంకి మేమిద్దరమే వచ్చామనమాట. ఇక్కడి నుంచి వాళ్ళింక లేరు. మిస్ అయినారనమాట ఈ ప్లేసెస్ అన్ని. నేను, మహేంద్ర మాత్రమే. అంటే ఎలాగో టికెట్ ఉన్నాం కదండీ! మళ్ళీ అవెందుకు వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడో ఒకసారి వస్తాం మనీ కవర్ చేసుకొని వెళ్ళిపోదాంలే అని చెప్పేసి ఇంక నేను, మహేంద్ర అయితే మళ్ళీ బస్ ఎక్కేసి వచ్చేసాం పాప వినాశనం దగ్గరికి. ఇన్ని ప్లేసెస్ ఉన్నాయండి ఇక్కడైతే షాపింగ్ ఏరియాస్ అసల.
నేను ఈసారి తిరుమలలో అక్కడ షాపింగ్ అయితే మిస్ అయ్యాననమాట టైం లేక. సో, ఇక్కడైతే ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చనమాట. అండ్ అలాగే వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర కూడా మనకి షాపింగ్ ఏరియా ఉంటుంది. అక్కడ కూడా నేను కొంచెం షాపింగ్ అయితే చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అనమాట. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండీ! శంఖంది అది. సో, అదొచ్చేసి కూడా ఇక్కడే అనమాట. మనకిట్లా కొంచెం దూరం నడిచిన తర్వాత కొంచెం కిందకి స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆ స్టెప్స్ దిగే ముందు కార్నర్‌లోనే ఆ అబ్బాయి షాప్ అయితే ఉంది. ఆ శంఖంది షాప్ అయితే ఉంటది. కొంతమంది కింద కామెంట్స్ పెట్టారు. ఆ శంఖం ప్రైస్ ఎంత? ఎక్కడ? ఇదనేసి. సో, ఆ ప్లేస్ అయితే ఇదనమాట. ఈ డెడ్ ఎండ్‌లోనే ఆ షాప్ ఉంటుంది. ఆ షాప్ తర్వాత మనకి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ దిగిన తర్వాత మనకైతే ఆ పాప వినాశనం అనేది వస్తుందనమాట. సో, ఈ వాటర్ ఎంత పవిత్రమైనదంటే మన పాపాల్ని కూడా అది క్లియర్ చేస్తుందంట. అంత మంచిదంట. అందుకనే దీనికి పాప వినాశనము అనే పేరైతే వచ్చింది. మన పాపాల్ని నాశనం చేసేదిగా. సో, చూస్తున్నారు గదా! ఎన్ని కంటిన్యూయస్‌గా షాప్స్ అండి. ఈవెన్ నేను, మహేంద్రనే షాక్ అయినాము. అండ్ ప్రైజెస్ కూడా ఐ మీన్ తిరుమల అక్కడ మనకు దొరుకుతాయి గదా! కొన్ని షాప్స్. అక్కడ ప్రైజెస్‌తో పోలిస్తే ఇక్కడ కొంచెం తక్కువనే జెప్పొచ్చు. అక్కడ మరి చాలా ఎక్కువగా చెప్తారండి కొన్ని కొన్ని షాప్స్‌లో అయితే. సో, ఇక్కడ ఇంకా స్టెప్స్ అన్నమాట. ఇక్కడ స్టెప్స్ కొంచెం మనం కిందకి దిగిన తర్వాత మనకైతే పాప వినాశనం అయితే ఉంటుంది. అండ్ అలాగే అక్కడ మనకి గంగాదేవి అమ్మవారి గుడి కూడా ఉంటుంది. వేడిగా గరం గరం వేడిగా మసాలా మ్యాంగో మసాలా మ్యాంగో ఇది ఎంత ఉందో అది బాగుంది. అండ్ ఈ వీడియోలో అక్కడక్కడైతే కొన్ని ఒరిజినల్ వాయిసెస్ అలానే వదిలేసానండి. ఆ నాయిస్ అదంతా అలానే ఉంటుంది. సో, ఇక్కడే మనకి ఈ పాప వినాశనం డ్యామ్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా కోతులు అసలు ఎన్ని కోతులున్నాయో. మన దగ్గర ఏమన్నా తినే ఉంటే మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలండి. లేదంటే అవి లాక్కొని వెళ్ళిపోతాయి. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న విషయం అయితే చెప్పాలండి. ఈ ప్లేసెస్‌కి కూడా ఒక టైమింగ్స్ అయితే ఉంటాయన్నమాట. కొన్ని ప్లేసెస్‌కి ఈ టైంలోనే విజిట్ చేయాలి అట్లా ఉంటాయన్నమాట. ఎందుకంటే తర్వాత క్లోజ్ చేస్తారు. అండ్ ఫైనల్‌గా మనకి లాస్ట్ బస్ అయితే 6:30, 7 ఆ టైం వరకే ఉంటుంది బస్సు. బెటర్ మనం 6:30కి అట్లా కవర్ చేసుకొని ఆ లాస్ట్ బస్ క్యాచ్ చేయాలి. లేదంటే మళ్ళీ అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు వ్యాన్స్ అట్లా వెళ్తే నో ప్రాబ్లమ్ గానీ బస్‌లో వెళ్లారంటే లాస్ట్ బస్ మిస్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ 6 ప్లేసెస్ అన్నీ మనం కవర్ చేసుకొని 6:30కి లాస్ట్ బస్‌ని క్యాచ్ చేసుకోలా ఉండాలి. అండ్ బెటర్ మరీ లాస్ట్ కాకుండా కొంచెం ముందరెళ్ళడమే బెటర్ అండి. ఎందుకంటే లాస్ట్ బస్‌లో ఏమవుతుందంటే ఇక్కడ ఈ షాప్స్ పెట్టుకుంటారు కదా! వీళ్ళంతా పాప వినాశనం దగ్గర ఈ షాప్స్ అన్నీ పెట్టుకుంటారు కదా! వీళ్ళందరూ కూడా అందులోనే మళ్ళీ తిరుమలకి రీచ్ అవ్వడానికి అదే బస్ ఎక్కుతారనమాట. సో, చాలా క్రౌడ్‌గా ఉంటుంది. సో, బెటర్ ఏంటంటే కొంచెం మనం ఎర్లీగానే రిటర్న్ వెళ్ళిపోవడం బెటర్ అనమాట. అండ్ ఇక్కడ చూసారంటే పైనుంచి మనకి వాటర్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళైతే మంచిగా వాటిలతో కొంతమంది స్నానం చేస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ మనకి వాటర్ బాటిల్స్ అనేవి ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. వాటిల్లో కూడా మనం కావాలంటే ఈ వాటర్ తీసుకోవచ్చు. లేదా మన దగ్గర ఏమన్నా ఉన్నా కూడా బాటిల్స్ అట్లాగా ఈ వాటర్ అయితే పట్టుకోవచ్చు. అండ్ ఈ టెంపుల్ పక్కనే మేము జస్ట్ ఇలా కిందకి తొంగి చూసామండి. అసలు ఎంత లోతుందో. అండ్ ఇక్కడ కూడా చాలా మెట్లయితే ఉన్నాయి. పక్కన డ్యామ్ కదా! సో, ఇక్కడ చాలా మెట్లయితే ఉన్నాయి. చూడండి అసలు ఎంత కిందకుందో మొత్తం చెట్లన్నమాట ఫుల్లు. అండ్ ఇక్కడి నుంచైతే ఇంక మేము రిటర్న్ అయిపోయాము ఈ ప్లేసెస్ నుంచి. సో, ఇందాక మనం వచ్చిన దారి ఇదే అన్నమాట. ఎంతది? 200. దేనికి యూజ్ చేస్తావు?
ఏంది గోల్డ్ పెట్టడానికా? సరే నచ్చితే తీసుకో. పైన చెప్పు, పైన డిజైన్ జాగ్రత్త. ఇది 150 తీసుకుంటా. పెద్దదంటే అంతదా? 550. అన్న ఇది 150కి ఇస్తారా? 200 అన్న మీరు చెప్పింది. 150 కాదా? వేసుకుంటా. సాల్ట్లోకి పసుపులో కారం ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ రింగ్ ఈ నల్లగా ఉంది కదా, ఇది వచ్చేసి ఏనుగు వెంట్రుకంటండి. అసలు పట్టుకొని చూస్తే అసలు ఎంత గట్టిగా ఉందో మేము నమ్మలేకపోయాం అసలు. వాళ్ళేమో ఇది ఏనుగు వెంట్రుకేనండి, ఇంత గట్టిగానే ఉంటుంది అదని చెప్పారు. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇంకా ఆకాశగంగకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ కూడా హిస్టరీ అయితే ఉంది, ఒకసారి చూసేయండి. అండ్ మీకు ఒక చిన్న విషయం అయితే చెప్పాలండి. మనము తిరుపతి వెళ్ళినప్పుడు గానీ, వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా మనకి కొంతమంది కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే మనకి, మేము మా మనీ అంతా పోయిందండి, ఎవరో దొంగలు కొట్టేశారు, మాకిప్పుడు వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు, కొంచెం డబ్బులు ఇస్తారా అన్నట్లు అడుగుతారనమాట. ఎస్పెషల్లీ లేడీసే ఉంటారు. కానీ అవంతా ఫ్రాడ్ అండి. అస్సలు మీరు నమ్మొద్దు. ఎవరన్నా మీకు అలా చెప్పినా కూడా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వమని సజెషన్ ఇవ్వండి గానీ మనీ అయితే ఇవ్వద్దు. ఎందుకంటే చాలా మంది అలా ఫేక్‌గా చెప్తారనమాట. వాళ్ళది మీరు గమనించారంటే ఈవెన్ మాకు కూడా ఈ ఎక్స్‌పీరియన్స్ జరిగింది మొన్న రీసెంట్‌గా మేము వెళ్ళినప్పుడు ఈ టైంలోనే. సో ఒక 4, 5 లేడీస్ అయితే ఉన్నారు గ్రూప్‌గా. సో వాళ్ళు స్టార్ట్ చేశారనమాట అడగడము. కానీ అసలు వాళ్ళ ఫేస్‌లో పోయిందని బాధ గాని అట్లా ఏం లేదు. చాలా కూల్‌గా అడుగుతున్నారనమాట. అండ్ దట్ టూ 4, 5 లేడీస్ వచ్చారండి. ఒక జెంట్స్ లేరు. ఐ మీన్ కిడ్స్ ఎవరు లేరు. అసలు నమ్మబుద్దే కాలేదు వాళ్ళని చూస్తుంటే. సో ఇట్లాంటి ఫ్రాడ్స్ జరుగుతాయి. అస్సలు నమ్మొద్దు మీరు. అండ్ ఇంకొకటేంటంటే మీరు వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్‌లీ ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళడమే చాలా బెటర్ అండి. బికాజ్ మనకి నార్మల్ దర్శనం వెళ్ళిన వాళ్ళకి 24 అవర్స్ పట్టింది. మేము వెళ్ళిన రోజే మా ఫ్రెండ్స్ వెళ్ళారనమాట. సో తనడిగితే చెప్పారు 24 అవర్స్ పట్టింది వాళ్ళకి దర్శనం. మాకైతే అప్రాక్సిమేట్‌లీ 4 అవర్స్ అట్లా పట్టింది. సో బెటర్ ఇఫ్ కిడ్స్ ఉన్నా, లేదంటే పెద్దవాళ్ళున్నా మీరు ఇట్లా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం వెళ్ళడమే చాలా బెటర్ అండి. అండ్ చూసారు కదా, మనమైతే ఆకాశగంగ దగ్గరికి వచ్చేసాము. ఎప్పుడో చాలా లాంగ్ బ్యాక్ వెళ్ళాను నేను ఇక్కడికి, మళ్ళీ ఇప్పుడనమాట. అండ్ ఇక్కడైతే పక్కన చూస్తున్నారు కదండి, ఆ పైకి కూడా కొంతమంది అయితే ఎక్కున్నారు. బట్ అక్కడంతా కొండ మీద చాలా పాచలా ఉంది. పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇది అయిపోయిన తర్వాత అయితే ఒక చిన్న టెంపుల్ ఉంటుంది పక్కనే, అది కూడా విజిట్ చేసాము. అండ్ వీడియో తీయకూడదు కాబట్టి అది వీడియో తీయలేదు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము వేణుగోపాల స్వామి టెంపుల్‌కి అయితే బయలుదేరిపోయామండి బస్‌లో. సో ఇది మనం బయటికి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి బసెస్ అవైలబుల్ ఉంటాయన్నమాట.
అక్కడ. సో, ఇది చూస్తున్నారు కదా కొండముచ్చి. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైమ్ చూస్తున్నాను కొండముచ్చిని ఇలా లైవ్‌లో. దాని ఫేస్ అంతా చూడండి అసలు ఎలా ఉందో. నార్మల్ కోతి డిఫరెంట్ ఉంటుంది. దీన్ని డిఫరెంట్ ఉంటుంది కదా! అండ్ మేమైతే ఫైనల్లీ వేణుగోపాల స్వామి టెంపుల్‌కైతే వచ్చేసామండి. అండ్ నేను చెప్పాను కదా 6 ప్లేసెస్ అని. ఆ 6 ప్లేసెస్‌లో జపాలి అని ఉంటుంది ఒకటి. అది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. చాలా దూరం నడవాలి. ఇంకా మాకేంటంటే టైం లేక మేము అది వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడికొచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంకా 6 అయిపోయింది. ఇంక మేము కాసేపు ఇక్కడ టెంపుల్ అవి దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యేసరికి కరెక్ట్‌గా టైం సరిపోతుంది. లాస్ట్ బస్‌కి అట్లాగా. మళ్ళీ మేము జపాలికి అలా వెళ్ళామంటే టైం మనకి సరిపోదు. అండ్ అలాగే కొన్ని క్లోజింగ్ టైమ్స్ కూడా అక్కడ ఉంటాయన్నమాట. అందుకనేసి మేము అదైతే వెళ్ళలేదు. రిమైనింగ్ అన్ని కవర్ చేసాము. అండ్ ఇక్కడ హథీరామ్ బావాజీ జీవిత చరిత్ర చూసేయండి. తన సమాధి కూడా ఉందండి ఇక్కడ. అండ్ ఫైనల్లీ ఇక్కడ షాపింగ్ అయితే నేను ఫుల్ ఎంజాయ్ చేశానండి. నాకు కావాల్సినవన్నీ మంచిగా కొనుక్కున్నాను. ఈ బాక్స్ ఎప్పటినుంచో కొనుక్కోవాలనుకుంటున్నాననమాట. లిటరల్లీ చెప్పాలంటే నా 10థ్ క్లాస్ ఆ టైం నుంచి నాకు ఇష్టం అనమాట. నాకు ఎక్కడ దొరకలేదు. ప్రాపర్‌గా అయితే నాకు మంచివైతే దొరకలేదనమాట. చూసాను గానీ 1, 2 ప్లేసెస్‌లో బట్ అంతగా బాలేవు. సో, ఫైనల్లీ నాకు కావాల్సిందైతే దొరికేసిందనమాట. ఎగ్జాక్ట్ నాకు నచ్చినట్టుగా డిజైన్ మొత్తం ప్రాపర్‌గా. సో, తీసుకున్నాను. చాలా క్యూట్ ఉంది గదా! అండ్ ఇక్కడే ఇంకొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ సైకిల్ ఎంత క్యూట్ ఉందో కదా! అసల. ఆ పాల క్యానిల్‌లాగా అలా పెట్టుకొని ఎంత క్యూట్ ఉందో. చాలా బాగున్నాయి అయితే ఇక్కడ ఐటెమ్స్. మనకి టైం ఉండాలే గానీ మనం ప్రతిదీ ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చనమాట మంచిగా. అండ్ ఇంక ఇది అయిపోయిన తర్వాత మాకు బస్‌కైతే ఒక 20, 25 మినిట్స్ అయితే మేము వెయిట్ చేయాల్సొచ్చిందండి అక్కడ. వేణుగోపాల స్వామి దర్శనం అయిపోయిన తర్వాత. ఎందుకంటే అప్పటికి లేట్ అయింది కదా! ఒకటొచ్చింది గానీ ఫుల్ క్రౌడ్ వచ్చిందనమాట. ఇంక మళ్ళీ వేరే బస్ కోసం వెయిట్ చేసి అప్పుడొచ్చాము. ఇంక మేము ఫైనల్లీ మా రూమ్‌కైతే వచ్చేసి తర్వాత తిరుమల నుంచి తిరుపతికైతే స్టార్ట్ అయిపోయాము. చూస్తున్నారు కదా! ఇది తిరుపతికి వచ్చే ఆ బస్ జర్నీ అనమాట. అండ్ మీకేమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా క్లారిఫికేషన్స్ కావాలన్నా ఈ జర్నీ గురించి, ఏమన్నా టికెట్స్ వీటి గురించి ఎట్లా తీసుకోవాలి, ఏంటి అనేసి నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకు తెలిసుంటే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి వెంటనే. అండ్ కిందకొచ్చే టైంలో ఈ వీడియో క్యాప్చర్ చేశాను. ఎంత బావుందో చూసారా? తిరుపతి మనకిలా కనిపిస్తుందనమాట. ఏదో చిన్న చిన్న దీపాల్లా కనిపిస్తుంది గదా! కిందున్న బిల్డింగ్స్ ఇవంతా గూడా. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.